హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫ్రైడే నైట్ బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయాక ఫేస్బుక్ కమ్యూనిటీస్లో ఆడియన్స్ పోస్ట్ చేసిన పోస్టులకి ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వబోతున్నాను. సోహెల్ సాక్రిఫైస్ చేశాడు. సోహెల్, నువ్వు గెలవకపోయినా పర్లేదు, నువ్వు జనాల మనసుల్ని గెలిచావు. అబ్సల్యూట్లీ. అక్కడ సాక్రిఫైస్ చేయడం వల్ల యాక్చువల్లీ అఖిల్కి బెనిఫిట్ అయ్యుండొచ్చు, కానీ నిజానికి ఎక్కువ బెనిఫిట్ అయింది సోహెల్కే. ఎందుకంటే సోహెల్ యొక్క మంచితనం జనాలకి తెలిసింది. $1 million క్వశ్చన్: వీకెండ్ మోనాల్కి వీడియో వేసి అవినాష్ని కిక్ చేసిందా లేదా అనే క్లారిటీ ఇస్తాడా అందరికీ? $1 million క్వశ్చన్ ఏం లేదు, డెఫినెట్లీ ఇది డిస్కషన్లోకి వస్తుంది. ఆ వీడియో కూడా ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, కాసేపట్లోనే మనకు ఆ విషయం తెలుస్తుంది. సోహెల్ డెసిషన్ 100% రాంగ్. ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి. అఖిల్ కోసం సాక్రిఫైస్ చేసి తప్పు చేశాడు. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా సాక్రిఫైస్ చేయకపోతే ఇద్దరికీ ఉండేది కాదు. మన లాస్ట్ సీజన్స్లో చూసాం, ఎవరొకరు సాక్రిఫైస్ చేయాల్సిందే. ఇద్దరు అదే మంకుపట్టు మీద ఉంటే ఇద్దరికి ఉండేది కాదు. దాని బదులు ఇద్దరిలో ఒకళ్ళు త్యాగం చేయాలి. అది సోహెల్ చేయడం వల్ల సోహెల్కి బెనిఫిట్ అయింది. సో ఈ పోస్ట్ చేసిన వ్యక్తి వ్యూ కరెక్ట్ కాదు. Sohail is saying that he felt good for the word told by Akhil, push me. He is not understanding that Akhil played mind game with him. Actually, if Akhil really wants Sohail to win, he should have got down just like Sohail did. Shame on Akhil worst character. Yeah, ఆబ్వియస్లీ అఖిల్ పుష్ మీ అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు పుష్ చేస్తారో వాళ్ళు నెగిటివ్ అవుతారు. సో అఖిల్ పుష్ చేయమని చెప్పినంత మాత్రం సోహెల్ పుష్ చేయడు, ఆబ్వియస్లీ చేయడు. సోహెల్ దిగిపోయాడు. అలాగే అఖిల్ దిగొచ్చు కదా, దిగొచ్చు. కానీ అఖిల్ దిగడు. మనకు తెలిసిందే కదా, అఖిల్ అంత ఈజీగా చేతికి వచ్చిన ఆల్మోస్ట్ చేతి దాకా వచ్చింది, ఇంకా నోటి దాకా రావడంలో మధ్యలో ఓన్లీ సోహెల్ అడ్డుపడుతున్నాడు. ఏదన్నా చేసి సోహెల్ని ఆపడానికే ట్రై చేస్తాడు. సో తనంతట తానైతే దిగడు. యాజ్ పర్ మై సోర్సెస్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అవినాష్ గాట్ లీస్ట్ ఓట్స్ దాన్ మోనాల్. సో దిస్ వీక్ అవినాష్ అవుట్ 90% ఛాన్సెస్. ఈ వ్యక్తి డెఫినెట్లీ అబద్ధం చెప్తున్నాడు. అఫీషియల్గా ఎన్ని ఓట్లు పడ్డాయనేది తెలిసిన వ్యక్తులు కేవలం టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్న 4 to 5 మెంబర్స్. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి ఈ విషయం బయటకు లీక్ అయ్యే ఛాన్సే లేదు. ఎవరైనా సరే, నాకు అఫీషియల్ తెలుసు, అన్అఫీషియల్ తెలుసు, అఫీషియల్గా కూడా ఇలాగే ఉంది ట్రెండ్, ఇలా ఎవరైనా ఎక్కడైనా చెప్తున్నారంటే వాళ్ళు పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఇది నేను మీకు కన్ఫర్మ్గా చెప్పగలను. నాకు యాక్చువల్లీ ఈ బిగ్ బాస్ లోగో చేసిన వ్యక్తి నుంచి ప్రోమోస్ కట్ చేసే వ్యక్తులు వీళ్ళందరూ నాకు తెలుసు. నాకు టోటల్గా ఎలా అవుతుంది అన్నీ కూడా తెలుసు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అఫీషియల్ కౌంటింగ్, అఫీషియల్ ఓటింగ్ అనేది ఎవరికి తెలిసే ఛాన్సే లేదు. సో అది ఎక్కడ లీక్ అయ్యి అవకాశమే లేదు. ఆ విషయం 100% కరెక్ట్. అది ఊహించుకోండి. ఎవరన్నా ఇది ఈ వ్యక్తిలాగా యాజ్ పర్ మై సోర్సెస్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అవినాష్ ఇది అది అంటున్నాడు, ఎంత అబద్ధం. అన్అఫీషియల్లీ ఆన్లైన్లో పోల్స్ ఉంటాయి చూసారా, ఆ విషయం తెలిసి దానికి సంబంధించి అందులో ఎంత కనిపిస్తే దాని మీద విపరీతంగా వీడియోస్ చేస్తుంటారు. పొద్దున్న వీడియో, ఈవినింగ్ వీడియో, అలా యూట్యూబ్లో చేసి పోస్ట్ చేస్తుంటారు. బట్ మీకు ఒక విషయం చెప్పాలి, అది ఈజీలీ హ్యాకబుల్ ఓటింగ్. నేనే ఒక వీడియో చేశాను ఆల్రెడీ. మీరే ఇంట్లో కూర్చుని మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రోజుతో కూర్చుని ఓట్లు వేసుకుంటూ కూర్చోవచ్చు. దీన్ని ఆటోమేట్ చేయడం కూడా చాలా ఈజీ. సో నేనే కావాలంటే మొత్తం ప్రతి సైట్ తీసుకుని ఆ సైట్లో నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు అయ్యేలాగా ఒక ప్రోగ్రామ్ రాసుకోగలను. ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయడానికి ఒక్కొక్క సైట్కి 1 to 2 days పడుతుంది టైము. అంత టైం స్పెండ్ చేయడం ఎంత వేస్ట్, కాబట్టి అది నేను చేసి చూపించట్లేదు. బట్ ప్రాసెస్ అయితే నేను మీకు ఒకటి చూపించాను ఎలా చేయాలనేది. మీకు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ పెడతాను, చూడండి. చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. మీకేం లేదు, బేసికలీ ఏంటంటే మళ్ళీ వదిలేండి, టెక్నికల్ అయిపోతుంది డిస్కషన్. ఒక సింపుల్ వేలో ఏ విధంగా చేయొచ్చు అనేది మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అది చూసుకోండి. అఖిల్ బాగా నటించాడు. యాక్చువల్గా నటించాడు అంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత బాగా నటించాడంటే అంత బాగా నటించలేదు లేండి. మళ్ళీ తర్వాత మాట్లాడాడు. మీరు గమనించే ఉంటారు, నేను దిల్తో ఆడాలా దిమాగ్తో ఆడాలా అన్న విషయం తెలియట్లేదు అని కన్ఫ్యూజ్ అయ్యాడు చూసారా. అక్కడ ఇంకా తనకు అర్థమైంది, ఇలా కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం అంత కరెక్టా కాదా అనే విషయం అర్థమైపోయి డైరెక్ట్లీ చెప్పేశాడు సోహెల్కి. సో నటించడానికి ప్రయత్నించాడు, తర్వాత ఇంకా గివప్ ఇచ్చేసాడు. ఇంకా నటించడం అనేది కరెక్ట్ కాదు చెప్పాను కదా, నిన్న నా రివ్యూలో కూడా చెప్పాను. అక్కడ ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది అఖిల్కి. ఇప్పుడు అఖిల్ని మనం సింపుల్గా తీసి పడేయకూడదు ఇక్కడ. ఎందుకంటే అఖిల్ సోహెల్ ఇద్దరు కలిసి 24 hours అక్కడ కూర్చోవడం అంటే అది మామూలు మాటలు కాదు. సో చాలా కష్టపడ్డారు. కష్టపడ్డాక
ఏదైతే ఇప్పుడు గెలవాలి, ఈ టాస్క్ ఎలా అన్నా గెలవాలి అంటే ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి సోహెల్ని. సో అది ఆ స్ట్రాటజీ యూజ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ ఆ స్ట్రాటజీలో భాగమే నటించడం కూడా. కానీ చెప్తున్నప్పుడు, అది చేస్తున్నప్పుడు ఒక అపరాధ భావన, ఏదో తప్పు చేస్తున్నాననే భావన అది అలాగ వచ్చింది తనకి. అది వచ్చి ఏం చేయాలి, చెప్పాలా, ఇలా మదర్ సెంటిమెంట్ యూజ్ చేయాలా, బ్రదర్ సెంటిమెంట్ యూజ్ చేయాలా, చేయకూడదా తెలియలేదు. అంత అదేంటంటే మంచివాడిలాగా నిజంగా మనసు మాట వినాలా, లేకపోతే కేవలం గెలవడం కోసం దిమాక్ని యూజ్ చేయాలా, ఆ కన్ఫ్యూజన్లో పడ్డాడు. ఈ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ లాస్ట్ టైం గుర్తుందా మీకు, మోనాల్ యాక్చువల్లీ ఫస్ట్ టైం అన్నది, నేను దిల్తో ఆడతాను మీరు దిమాక్తో ఆడతారు అని చెప్పి మోనాల్ అన్నది. అది అన్నప్పుడు బాగా హర్ట్ అయ్యాడు. ఎందుకంటే దిమాక్తో ఆడడం అంటే అసలు మనసు లేదు, మనిషి రాతి మనిషి అన్న మీనింగ్ వస్తుంది అని, అది ఆ మీనింగ్ ఆడియన్స్లోకి వెళ్తుంది అన్న ఇన్సెక్యూరిటీతో అంత సీరియస్ అయ్యాడు మోనాల్ మీద. ఎందుకంటే మోనాల్ ఆ మాట అన్నది కాబట్టి. ఇప్పుడు అదే మాట తనే అన్నాడు, మనసుతో ఆడాలా మైండ్తో ఆడాలా, అదే అన్నాడు. కానీ చెప్పాలంటే తనకి కూడా మనసుంది అని కొంత నిరూపించుకున్నాను నిన్న. అందుకని నేను నిన్నటి ఎపిసోడ్లో అఖిల్ని కంప్లీట్లీ బ్యాడ్ వర్స్ట్ అని అనలేను నేను. ఆ తర్వాత నెక్స్ట్ ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళి నాకు 1 కావాలన్నాడు, అక్కడ కొంచెం నెగిటివ్ అయ్యింది. కానీ అది అసంకల్పిత ప్రతీకార చర్య. తనకు ఎలా అంటే అలాగ నరనరాల్లో స్వార్థం, నేనే 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 గెలాలి అనేది అలా ఉండిపోయి ఆ మూమెంట్లో వెళ్ళిపోయి నిలబడిపోయాడు. అయితే కాసేపు అయ్యాక ఒకవేళ నిజంగా నిన్నటి టాస్క్, ఆ ర్యాంకింగ్ టాస్క్ అనేది రెగ్యులర్గా ప్రతి సీజన్లో అయ్యేటట్లయితే డిస్కషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ తనకి గుర్తొచ్చేది సోహెల్ చేసిన త్యాగం. డెఫినెట్లీ అప్పుడు సోహెల్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవాడు. చెప్పాను కదా, అసంకల్పిత ప్రతీకార చర్యలా వెళ్ళిపోయాడు. ఎందుకంటే స్వార్థం అనేది అలా ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి అలవాటైపోయి అది ఫీడింగ్ జరిగింది. ఆ విధంగా పెరిగాడు. ఆ స్వార్థంతోనే ఉండాలి నువ్వు అన్న దీంతో పెరిగాడు. పెరిగాక ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా ఫీడ్ చేసేదో వాళ్ళు లేరు, ఇప్పుడు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి మనిషి పక్కన ఉన్నాడు, ఒక ఇద్దరు మంచి మనుషులు పక్కన ఉన్నాడు, మోనాల్ అండ్ సోహెల్. ఇద్దరు మంచి మనుషులు పక్కన ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనిషి మారుతున్నాడు. ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఇంకొంచెం మారచ్చు, కానీ అంటే ఇన్ని సంవత్సరాల టీచింగ్ ఈ 3 నెలల టీచింగ్ డామినేట్ చేస్తుంది, కానీ అంత వెంటనే మారిపోదు. ఇన్ని సంవత్సరాల టీచింగే పనిచేసింది, అక్కడ వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయాక డిస్కషన్ అయితే లాస్ట్ 30 రోజుల్లో అతను, లాస్ట్ 3 నెలలు అతను నేర్చుకున్నది డెఫినెట్లీ అప్లై చేసేవాడు. బిగ్ బాస్ గేమ్ ఇండివిజువల్గా ఆడడం, ఇతరుల కోసం సాక్రిఫైస్ చేయడం కరెక్ట్ కాదు. సోహెల్ తన కోసం ఆడకుండా కిందకి దిగి వాల్యూ పోగొట్టుకున్నాడు. సాక్రిఫైస్ చేసేవాడు అసలు రోజంతా ఎందుకు కూర్చున్నట్లు. సోహెల్ డిసిషన్ ఈజ్ 100% రాంగ్. బేసికల్లీ ఇలాంటి పోస్టులు పెడుతున్న వాళ్ళు మ్యాక్సిమం అభిజిత్ ఫ్యాన్స్. మీకు వినడానికి వెంటనే అభిజిత్ ఫ్యాన్స్ సలసల రక్తం కాగిపోయి పిచ్చెక్కిపోయి ఛాన్స్ ఉంది. బట్ ఆనెస్ట్లీ ఇది రైట్. ఎందుకనంటే సోహెల్కి చాలా మంచి పేరు వస్తుంది నిన్న త్యాగం చేసినప్పటి నుంచి అనే విషయం గమనించి ఇలాంటి పోస్టులు క్రియేట్ చేసి పెడుతున్నారు. ఎందుకని సోహెల్ది రాంగ్, సోహెల్ తప్పు చేసాడు, సోహెల్ సరిగ్గా గేమ్ ఆడలేదు, ఇలాంటివి చేస్తే అట్లీస్ట్ సోహెల్కి రావాల్సిన క్రెడిట్స్ రావు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఇది అసలు మీనింగ్లెస్ యాక్చువల్లీ. ఇండివిజువల్గా ఆడడం, ఇలాగ సాక్రిఫైస్ చేయకూడదు అంటే ఇంక ఇద్దరిలో ఒకళ్ళు కూడా సాక్రిఫైస్ చేయకపోతే గేమ్ క్యాన్సిల్, ఇద్దరికీ ఉండదు. ఆ విషయం మినిమం కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమయ్యే విషయం. అది మన లాస్ట్ సీజన్స్లో చూసాం కదా, ఇద్దరు అలాగ ఉండిపోతే టోటల్గా క్యాన్సిల్, అసలు టికెట్ ఫినాలే అనేది క్యాన్సిల్ చేస్తాడు. అప్పుడు టోటల్గా ఎవరికి వస్తుంది. నిన్న సోహెల్ కూడా అదే మాట అన్నాడు, తనకు భయం వేస్తుందంట ఎక్కడ బిగ్ బాస్ ఈ టాస్క్ క్యాన్సిల్ అంటాడో అని. ఆ భయం వేసేస్తుంది కాబట్టి ఇద్దరిలో ఒకళ్ళు డెఫినెట్లీ త్యాగం చేయాల్సిందే. హారిక అండ్ అఖిల్ 2 కన్నింగ్ ప్లేయర్స్ ఆఫ్ ద హౌస్. వాళ్ళిద్దరూ చేస్తా అంటారు బట్ చేయరు. ఇది యాక్చువల్లీ రైటే. ఈజ్ వర్స్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ విన్నింగ్ BB4 టైటిల్ దిస్ టైమ్. అంటే వర్స్ట్ పెర్ఫార్మర్ అని బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్ చేశాడో అభిజిత్, బట్ హీఈస్ విన్నింగ్ ద టైటిల్ మోస్ట్లీ. దట్స్ రైట్. ఫైనల్లీ అభి ట్రూ కలర్స్ బయటపడ్డాయి. బ్యాక్ పిచ్చింగ్ స్టార్ ఆఫ్ ద సీజన్, వర్స్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్ టైటిల్ కొట్టేశాడు కదా. ఇది అభిజిత్ యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ చేసింది అయి ఉంటుంది. ట్రూ కలర్స్ బయటపడ్డాయి అన్నంత మాటలు అనకూడదు, కానీ బ్యాక్ పిచ్చింగ్ స్టార్ అని కూడా అనకూడదు, కానీ బ్యాక్ పిచ్చింగ్ అయితే చేస్తున్నాడు ఈ మధ్య బాగా. వర్స్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద సీజన్. వర్స్ట్ పెర్ఫార్మర్ అంటే బిగ్ బాస్ దృష్టిలో మీరు ఆ విషయం గమనించాలి. వర్స్ట్ పెర్ఫార్మర్ అంటే ఏ విధంగా బిగ్ బాస్ ఇచ్చిన
టాస్క్లు సరిగ్గా చేయడు, బిగ్ బాస్ ఆదేశాలు సరిగ్గా పాటించడం, ఆ విధంగా లెక్కేసుకుంటే వర్స్ట్ పెర్ఫార్మర్. క్రైటీరియా కప్పు గెలవడానికి ఇది కాదు క్రైటీరియా. కప్పు గెలవడానికి బయట ఆడియన్స్లో ఏ విధంగా ఉంది పలుకుబడి, ఏ విధంగా ఆడియన్స్ ఫ్యాన్స్ అయ్యారు, దాన్ని బట్టి కప్పు గెలుస్తారు. సో క్రైటీరియాని బట్టి చూసుకుంటే వర్స్ట్ పెర్ఫార్మర్ అనేది కరెక్ట్ క్రైటీరియా, విన్నర్ అవ్వడానికి కావాల్సిన క్రైటీరియా కూడా తను మ్యాచ్ అవుతున్నాడు. సో ఇట్స్ టూ డిఫరెంట్. వాటి రెండింటిని మనం మ్యాచ్ చేయకూడదు. అఖిల్ క్యాన్ మ్యానిపులేట్ సోహెల్ వెరీ వెల్. ఇట్స్ హిజ్ మైండ్ గేమ్. సోహెల్ మంచితనం ఇక్కడ తనకే వీక్ పాయింట్ అవుతుంది. మంచితనం అనేది ఎప్పుడు కూడా వీక్ పాయింట్ కాదండి. మంచితనాన్ని మనం కరెక్ట్ వేలో యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా అంటే ఎక్కడ పడితే అక్కడ మంచితనం చూపిస్తే దాన్ని మంచితనం అనదు. మంచితనం అనేది ఎక్కడ చూపించాలో, ఎవరికి చూపించాలో అలాగే చూపించాలి. నిన్న సోహెల్ చూపించిన మంచితనం కరెక్ట్గా చూపించాడు, కరెక్ట్ టైంలో చూపించాడు. అక్కడ నిజానికి సోహెల్ బదులు అఖిల్ చేసుంటే త్యాగం, సోహెల్కి ఇంత మంచి పేరు వచ్చేది కాదు. సడన్గా అఖిల్ గ్రాఫ్ పెరిగేది. మీరు ఆ విషయం గమనించట్లేదు. అఖిల్ ఇలా చేయడం వల్లనే అఖిల్ ఇలాగా కొంత సెల్ఫిష్గా ఆడదాం అన్న ఆలోచనతో చేయడం వల్లనే ఆ టైంలో అక్కడ సోహెల్కి అంత మంచి పేరు వచ్చింది. ఆ విషయం గమనించాలి. సో ఇండైరెక్ట్గా అఖిల్ యాక్చువల్లీ సోహెల్కి హెల్ప్ చేశాడు. సోహెల్ అఖిల్కి హెల్ప్ చేశాడు టాప్ 5లోకి వెళ్ళడానికి. అఖిల్ సోహెల్కి హెల్ప్ చేశాడు సెల్ఫిష్గా ప్రవర్తించి కాసేపటి వరకు. సోహెల్ బాయ్ ఇలాంటోడు ఇంకొక 10 years పోయినా బిగ్ బాస్లో చూడలేము, నీకు నువ్వే సాటి. ఇది కొంచెం ఎక్సాజరేట్ అయింది. మరి 10 years అని కాదులేండి, మనకి ప్రతి సీజన్లో వస్తూ ఉంటారు. సోహెల్ అంత మంచి వ్యక్తి వచ్చాడు అప్పుడు దాకా లాస్ట్ ఈ 4 seasonsలో. ఒకటి చెప్పాలి, 4th seasonలో మనకి ఇద్దరు మంచి మనుషులు చూడగలిగాం, సోహెల్ అండ్ మోనాల్. నేను దీని గురించి ఆలోచించలేదు, ఇప్పుడే ఆలోచిస్తున్నాను. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, థర్డ్ సీజన్లో వీటిల్లో మంచి వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ సీజన్లో యాక్చువల్లీ మంచి వాళ్ళేనండి. అంటే కానీ సోహెల్ అంత మంచితనం, ఇంత త్యాగం చేసి గుణం అయితే నాకు కనిపించలేదు అక్కడ కూడా. సెకండ్ సీజన్లో అందరూ పోటీ ఫైటింగ్ ఇవే. సెకండ్ సీజన్లో మంచి వాళ్ళు అనేది అసలు పక్కన పెట్టేద్దాం, ఒక్కళ్ళు కూడా లేరు. థర్డ్ సీజన్లో మంచి వాళ్ళు అంటే చెడ్డవాళ్ళు లేరు, మంచి వాళ్ళే. వదన్ సందేశ్ మంచోడే, రాహుల్ సిప్లిగంజ్ మంచోడే, శ్రీముఖి కూడా మంచిదే. వాళ్ళంతా గేమ్ కోసం, గేమ్ స్ట్రాటజీస్ అన్నీ పక్కన పెడితే మనుషులు మంచోళ్ళు. ఆ విషయం మనం ఆలోచించాల్సిందే. సో థర్డ్ సీజన్లో మంచోళ్ళే కాదు, బట్ ఫోర్త్ సీజన్లో చాలా మంచోళ్ళు. అంటే సోహెల్, మోనాల్ నేను చెప్పాను కదా, రేర్ స్పీషీస్. అలాంటి వాళ్ళని మనం చూడడం కష్టం, రెగ్యులర్గా ఇలాంటి వాళ్ళు మనకు దొరకదు. చాలామంది దీనికి ఒప్పుకోదు, ఎందుకంటే మోనాల్ మీద ఫుల్ నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు. మంచితనాన్ని గుర్తించడానికి కూడా మంచి స్వభావం ఉండాలి మనకి. నోట్ దిస్ పాయింట్. మనం ఎప్పుడు అందరినీ నెగిటివ్ యాంగిల్లోనే చూసే మనుషులం అయితే మనం మనుషులోని మంచితనాన్ని చూడలేం. ఎప్పుడు అనుమానంతో చూస్తూ ఉంటాం. అతను ఆ మంచితనం యాక్ట్ చేస్తున్నాడు, అది మంచోడు కాదు, అది ఇలా చేస్తాడంతే సిచ్యుయేషన్ కోసం, అక్కడ ఇలా చేస్తే లాభం కాబట్టి అలా చేస్తాడు అంటాం. కానీ మీరు నిజంగా ఒక పాజిటివ్ యాంగిల్తో పాజిటివ్ వేలో చూస్తే మీరు ఎవరి మంచివాళ్ళు కాదు అనేది బాగా గమనించగలరు. అందుకనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవడం వల్లే చాలామంది మోనాల్ని నెగిటివ్ వేలోనే చూస్తున్నారు. బట్ మీరు సరిగ్గా చూస్తే ఏదో సోహెల్ అని త్యాగం చేశారు కదా అని చెప్పేసి ఇప్పుడు అందరూ సోహెల్ని మంచివాడు అంటున్నారు. కానీ సోహెల్, మోనాల్ ఇద్దరు చాలా మంచివాళ్ళు అనే విషయం నేను చాలా వారం నుంచి చెప్తున్నాను. మంచితనానికి మేల్ వెర్షన్ సోహెల్ అయితే ఫిమేల్ వెర్షన్ మోనాల్ బిగ్ బాస్ 4లో. ఇలాంటి వాళ్ళు ఒకటే సీజన్లో ఇద్దరు ఉండడం వింత, అదే వింత. ఓవరాల్గా మనకి బిగ్ బాస్లో ఈసారి సెలక్షన్ రాంగ్ అయినప్పటికీ వీళ్ళిద్దరి విషయంలో బిగ్ బాస్ ఈసారి చాలా మంచి సెలక్షన్ చేశారు. నాకు నైట్ డ్రీమ్ వచ్చింది, ఈ బిగ్ బాస్ టీమ్ 7 members మెల్బోర్న్ వచ్చారంట. సో ఐ వాజ్ ఆస్కింగ్ అభిజిత్ ఫర్ ఎ లాంగ్ డ్రైవ్. ఈ పోస్ట్ చేసిన వ్యక్తి ఒక ఫిమేల్. ఆవిడ 2 విషయాలు కన్విన్స్ అనుకుంటున్నారు. ఒకటి ఏంటంటే, నేను మెల్బోర్న్లో ఉంటాను, నేను పాష్, అదొకటి. సెకండ్, నేను అభిజిత్ ఫ్యాన్. అండ్ మెల్బోర్న్లో ఉంటాను, నేను పాష్ అని ఎందుకు కన్విన్స్ అనుకున్నారు. అదే బిగ్ బాస్ ఆవిడకి డ్రీమ్ వచ్చింది, మొత్తం 7 members కూడా మెల్బోర్న్ వచ్చారంట. లాంగ్ డ్రైవ్కి అడిగిందంట. లాంగ్ డ్రైవ్ మెల్బోర్న్లో అంటే నేను పాష్. ఎవరిని అడిగింది? అభిజిత్ని అడిగింది. సో ఆవిడ అభిజిత్ ఫ్యాన్. పబ్లిసిటీ కూడా సొంత డబ్బా కూడా క్లవర్గా కొట్టుకోవచ్చు అనేది ఈవిడ పోస్ట్ చేశాక నాకు అర్థమైంది. గ్రేట్ అండి మీరే. నిజంగా ఉంటే పుష్మి అనడం ఎందుకు,
సోహెల్ లాగా దిగిపోవచ్చు కదా. ఆహా, జస్ట్ ఆస్కింగ్, అంతే, కరెక్టే కదా. పుష్మి అన్నప్పుడు మైండ్తో, ఐ మీన్ దిమాగ్తో ఆలోచించాడు. ఆ తర్వాత ఏడ్చినప్పుడు దిల్తో ఆలోచించాలా, చించలేకపోతున్నాను ఏంటి అని ఏడ్చాడు అఖిల్. మా అన్న జైలు పోయినా కప్ నీది అన్న గ్రౌచి ఫిస్ట్లో బ్యాడ్ అనుకున్నా, కానీ నువ్వు రియల్లీ గున్నీ అభి ఈజ్ రియల్లీ హీరో ఇన్ ద హౌస్, మైండ్ గేమ్ హ్యాట్ ఆఫ్ అభి బ్రో కప్ నికా. కరేబియన్ దీవుల్లో, ఆ వెస్టిండీస్ ఆ ఏరియాలో వాళ్ళు మాట్లాడి భాషలో ఆయన రాసేది పాపం. సో మనకి అర్థం కాదు ఆయన ఏం రాసేది అనేది, కానీ బాగుంది. మా అన్న జైలు పోయినా కాపనేది అన్న గ్రౌచి ఫ్రిస్ట్లో బ్యాడ్ అనుకున్నా, కానీ నువ్వు రియల్లీ గున్నీ అభి ఈజ్ రియల్లీ హీరో ఇన్ ద హౌస్, మైండ్ గేమ్ హ్యాట్ ఆఫ్ అభి బ్రో కపనికా. బాగుందండి. పొజిషన్స్ కోసం కూడా ఫైట్ చేయలేకపోతున్నారు. వర్స్ట్ సీజన్ అనిపిస్తుంది. అంటే ఈ ఇది ఇచ్చిన టాస్కే సీరియస్ వేలో ఇవ్వలేదు బిగ్ బాస్. అక్కడ మీరు ఇప్పుడు నామినేట్ అయిపోతుంది లాస్ట్ 3 ఉన్న వాళ్ళు, లేకపోతే మీరు సరైన పొజిషన్స్ తీసుకోకపోతే వాళ్ళకి ఏదైనా శిక్ష పడుతుంది ఇలా అంటే అప్పుడు సీరియస్గా ఆడేవాళ్ళు. జస్ట్ క్యాజువల్గా వెళ్ళి పాయింట్స్ ఇచ్చుకోండి, మీరు ఏది ఇచ్చుకున్నా ఓకే లైట్ అన్నట్లు బిగ్ బాస్ ఇవ్వడం, దాంతో వీళ్ళకి సీరియస్నెస్ పోయి ఆ, ఇలా లైట్గా తీసుకున్నారు అనమాట. మా అన్నకి ఏ సెలబ్రిటీ సపోర్ట్ అవసరం లేదు, మా అన్నది మేము లేపుకుంటాం. సారీ, మా అన్నకి ఏ సెలబ్రిటీ సపోర్ట్ అవసరం లేదు, మా అన్నని మేము లేపుకుంటాం. ఇది ఎవరు? అభిజిత్ ఫ్యాన్స్. అయితే మరి అభిజిత్ ఫ్యాన్స్ మొన్న నాగేంద్ర బాబు అభిజిత్ని పొగిడినప్పుడు దాన్ని బాగా టామ్ టామ్ చేసుకున్నారు. సెలబ్రిటీ సపోర్ట్ అవసరం లేదని ఎప్పుడు అంటున్నారంటే, అప్పుడు మరి నాగేంద్ర బాబు కూడా సెలబ్రిటీనే కదా, ఆయన పొగిడినప్పుడు దాన్ని విపరీతంగా పబ్లిసిటీ చేసుకున్నారు ఎందుకు? సోహెల్ విన్నింగ్ హార్ట్స్, లూజింగ్ టైటిల్. యా, సి, విన్నింగ్ హార్ట్స్ మ్యాటర్స్, లూజింగ్ టైటిల్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు బేసికలీ ఏంటంటే, టైటిల్ గెలిచిన కౌశల్కి ఎంత నెగిటివిటీ వచ్చింది, ఏ మాత్రం అన్నా అసలు ఇండస్ట్రీలో ఆదరించలేదు. రాహుల్ బీభత్సంగా ఆదరించారు. అది అసలు మామూలుగా కాదు. రెమ్యుడేషన్ పెంచిచ్చారు, పిలిచి మరి పాటలు పాడించుకున్నారు. కాన్సర్ట్స్, విపరీతమైన కాన్సర్ట్స్, మామూలుగా కాదు. కోవిడ్-19 రావడం వల్ల ఆ కాన్సర్ట్స్ చేయలేపాడు, కానీ లేకపోతే ఎన్ని చేసేవాడు లాస్ట్ 1 ఇయర్లో. సో రాహుల్ సిప్లిగంజ్ పాజిటివిటీ తోటి బయటకు వెళ్ళి మంచి బాగా పేరు సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు. అంటే ఎంత డబ్బు సంపాదించుకున్నాడు అంటే, మొన్న ఒక సాంగ్, ప్రైవేట్ సాంగ్కి అనేక లక్షలు ఖర్చు పెట్టి అవి కాల్చుకున్నాడు. అంటే రాంగ్ ప్లానింగ్, బట్ ఎనీవే డబ్బులు అయితే సంపాదించుకున్నాడు బాగా. అదే కదా, ఫైనాన్షియల్లీ చాలా గెయిన్ అయ్యాడు. అలాగే మంచి పేరు. ఇప్పుడు ఇండస్ట్రీలో రాహుల్ సిప్లిగంజ్ అంటే ఎంత మంచి పేరు అనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రాహుల్ సిప్లిగంజ్. అదే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ మీటింగ్లో ఉన్నా కూడా కౌశల్ టాపిక్ ఎక్కడైనా వచ్చిందంటే అందరూ చిరాకు పడుతుంటారు. ఇప్పుడు సోహెల్కి చాలా మంచి టాక్ ఉంది బయట. అంటే యాక్చువల్లీ సోహెల్ చాలా వరస్ట్ యాక్టర్. ఆ విషయం మీకు తెలుసో తెలీదో. సో బయటకు వచ్చే ఛాన్స్ వచ్చేస్తాయి యాక్టింగ్కి అంటే తెలీదు. యాక్టింగ్ బాగోదు, కానీ మనిషి మంచోడు. సో మంచి పాజిటివ్ వైబ్స్తో వస్తున్నాడు బయటికి. సో అదే కదా కావాల్సింది. బయటకు వచ్చినప్పుడు నలుగురు పిలిచి మంచి పాజిటివ్గా మాట్లాడి ఛాన్స్లు ఉంటే ఇచ్చేలాగా ఉండాలి, కానీ బయటకు వచ్చాక వాడు పిఆర్ టీమ్స్తో గెలిచాడు, లేకపోతే వాడిది ఇలాగ నెగిటివ్ వైబ్స్తో వెళ్ళకూడదు. యాక్చువల్లీ ప్రీ ప్లేస్మెంట్ అయిపోయిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లాగా ఎంజాయ్ చేస్తున్న అఖిల్. కండిషన్స్ అప్లైడ్, నో బ్యాక్లాగ్స్. ఇది బాగా పెట్టారు. ఎవరో కాలేజ్ స్టూడెంట్ పెట్టుంటాడు. అంటే ముందే ప్లేస్మెంట్ అయిపోయింది, ముందే జాబ్ వచ్చేసింది, బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, అప్పుడే ఆ జాబ్లోకి వెళ్ళగలడు. సో అఖిల్ సిచ్యువేషన్ అలాగే ఉంది. ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవాలి కదా, తప్పించుకుంటాడు అండి. అఖిల్ కోసం ఆడడం అఖిల్కు ప్లస్, సోహెల్ అఖిల్ కోసం ఆడడం సోహెల్కు ప్లస్. అండర్స్టాండ్ మై పోస్ట్. ఆ లాస్ట్ అండర్స్టాండ్ మై పోస్ట్ పెట్టక్కర్లేదు, అండర్స్టాండ్ అయ్యింది, కరెక్టే. అఖిల్ కోసం ఆడడం అఖిల్కి ప్లస్. ఏ విధంగా టాప్ 5లోకి వెళ్ళాడు కాబట్టి. సోహెల్ అఖిల్ కోసం ఆడడం సోహెల్కి ప్లస్. ఎందుకు? జనాల మనసులో గెలుచుకున్నాడు కాబట్టి. ఫ్రైడే నైట్కి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అవినాష్ ఇన్నాళ్ళు ఏమైపోయాడు? ఓట్స్ పడేగి ఫస్ట్ నుండి ఇలా చేసి ఉంటే సగటు ప్రేక్షకుడి ఆలోచన. చేసాడు, నేను ముందు కూడా చేశాడు ఇలాంటివి. అంటే రోజు ఇలాగ కూర్చుని స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయలేడు కదా, నేను ఏదో అనుకోకుండా చేశాడు. అయితే ఫ్రైడే బదులు ఏ థర్స్డే వెన్స్డే చేస్తుంటే ఇంకా కొంచెం ఓట్లు ఎక్కువ పడి. హూ ఈజ్ విన్నర్ బిగ్ బాస్, అభిజిత్ ఆర్ హరియానా? ఎవరో పాపం హరియానా ఫ్యాన్స్ అనుకుంటా. హరియానాకి అంత సీన్ లేదు, విన్నర్ కాలేదు.
అది అయినా విన్నర్ అయితే ఇంకా అభిజిత్ ఫ్యాన్స్, సోహెల్ ఫ్యాన్స్ వీళ్ళంతా ఏమైపోతారు అసలు. అభిజిత్కి సపోర్ట్ చేయకపోతే ట్రోల్ చేస్తారా? ఎప్ ఎవడు నన్ను ఏం పీకలేడు. బేసికలీ ఏంటంటే మీకు దీని బ్యాక్ స్టోరీ తెలుసో తెలీదో, రాహుల్ సిప్లిగంజి ముందు అభిజిత్కి ఓట్లేయండి అని చెప్పాడు, సపోర్ట్ చేశాడు. లాస్ట్ వీక్ సోహెల్కి, అరియానాకి సపోర్ట్ చేయమని చెప్పాడు. సో సోహెల్కి అరియానాకి సపోర్ట్ చేయమని చెప్పేసరికి అక్కడేమి అభిజిత్కి సపోర్ట్ చేయొద్దు అనలేదు, ఏమనలేదు. సోహెల్కి, అరియానాకి సపోర్ట్ చేసి మిగిలిన వాళ్ళు పీకేయండి అని అన్నాడు యాక్చువల్లీ. దాంతో అభిజిత్ ఫ్యాన్స్ ఫుల్ హర్ట్ అయిపోయి ఫుల్ ట్రోల్స్ రాహుల్ మీద, సోషల్ మీడియా మొత్తం రాహుల్ మీద ట్రోల్స్ అనమాట. సో దానికి రాహుల్ సిప్లిగంజ్ రెస్పాన్స్ ఇచ్చాడు. మామూలుగా కాదు, మామూలుగా అసలు పట్టించుకోడు కదా, హౌలీ గారు మీరంతా మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, నేను అభిజిత్కి గంపగొత్తగా ఏమీ అగ్రిమెంట్ చేసుకోలేదు, తనకే సపోర్ట్ చేస్తానని, నా ఇష్టం వచ్చినట్టు నేను సపోర్ట్ చేసుకుంటాను, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చాలా ధైర్యంగా ఏమాత్రం భయపడకుండా మాట్లాడాడు. ఇదే యాటిట్యూడ్ తోటి బిగ్ బాస్ 3 గెలిచాడు. బీ వోకల్ ఫర్ లోకల్, ఓట్ ఫర్ తెలుగు కంటెస్టెంట్స్, ఎనీవన్ ఈజ్ ఓకే బట్ నాట్ మోనాల్. ఇదే అండి, ఇది మన మన వాళ్ళ ఎంత కుంచిత మనస్తత్వం అంటే, ఇప్పుడు నా ఫేవరెట్ అభిజిత్ ఓటేయండి, గుడ్. నా ఫేవరెట్ సోహెల్ ఓటేయండి, గుడ్. నా ఫేవరెట్ అభిజిత్ కాబట్టి అస్సలు మోనాల్కి ఓటేయద్దు. అదా అసలు అదా మన లోకల్ వాళ్ళకే వద్దాం, మోనాల్కి ఓట్లేయద్దు. ఇదా ఇది అంటే లోకల్ ఫీలింగ్ ఉండొచ్చు. ఫస్ట్ 2 వీక్స్లో, ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో వద్దు, మేము ఓన్లీ లోకల్ తెలుగు వాళ్ళనే ఉంచాలి, నేను కూడా తెలుగు వాళ్ళే ఉండాలంటాను నేను. అసలు గ్యారంటీ అసలు వేరే భాష వాళ్ళని బిగ్ బాస్ తీసుకోవడం అసలు సమర్థించడం. ఫస్ట్ 2 వీక్స్లో మొత్తం అసలు 0 ఓట్స్ పడితే బిగ్ బాస్ వాళ్ళు రియలైజ్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి తీసుకురారు. సో ఆ పని నుంచి అందరూ కలిసి చేయాలి. ఇన్ని వారాల ఆ వ్యక్తి కష్టపడి ఆడి వచ్చాక ఇప్పుడు లోకల్ ఫీలింగ్ తీసుకొచ్చి ఓట్లు వేయడంలో ఎంతవరకు న్యాయం? అన్యాయం ఇది. నాకు సార్ ఆన్ వీకెండ్ సూపర్ అఖిల్ భలే ఆడవ్, సూపర్ బ్లాక్మెయిల్, నీ మదర్ సెంటిమెంట్కి ఫిదా అయిపోయా, ఇదిగో టైటిల్ తీసుకో మమ్మీ. నాకు సార్ అలా అనదు కానీ బాగుంది, సెటైరికల్గా బాగుంది కామెంట్, గుడ్ కామెంట్, అంతే, దాంతో అయిపోయింది. సో ఈరోజు నైట్ సూపర్ ఎపిసోడ్. సాటర్డే అసలు ఏం మాట్లాడుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు, అందరూ బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. నాగార్జున గారు చింపి అవతల పడేస్తుందని ఎపిసోడ్ని. సో చూద్దాం, నైట్ ఎపిసోడ్ అయ్యాక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఎంజాయ్ ద సాటర్డే. బాయ్.